హలో అందరికీ. ఇప్పుడు మేము వచ్చేసి ఒక స్వీట్ తయారు చేస్తున్నాం. అదేంటో గెస్ చేయండి. కడాయిలో మేము ఫస్ట్ బెల్లం వేసుకొని కొన్ని వాటర్ వేసుకున్నాం అది కరగడానికి. ఇప్పుడు వచ్చేసి బెల్లం అంతా కరిగిపోయింది. కాకపోతే పాకం రావాలంటే ఇంకా పాకం వచ్చేదాకా చూస్తుంది అనమాట. ఇగో ఇద్దరు ఇక్కడ కూర్చుర్రు చూస్తుర్రు అది ఎప్పుడెప్పుడు పాకం వస్తుందా అని. బెల్లం వచ్చేసి కరిగిపోయింది, పాకం జిగురు పాకం కూడా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి దాంట్లో ఇలాచి పౌడర్ వేస్తుంది అనమాట. వేసుకొని మొత్తం మిక్సీ చేసేసుకోవాలి అంతే. అంటే ఇంకా మెయిన్ ప్రాసెస్ ఉంది, ఖాళీ ఇది ఒకటే కాదు అట్లా. మళ్ళీ ఇంకా దాంట్లోకి 1 స్పూన్ నెయ్యి అనమాట. నెయ్యి వేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. అందులోకి కొబ్బరి వేసేసుకోవాలి, కొబ్బరి తురిమిన కొబ్బరి. ఇప్పుడు ఏంటో మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది ఏం స్వీట్ చేస్తున్నామో. మొత్తం వేసేసుకొని మిక్సీ వేసుకోవాలి కొబ్బరి కదా విష్ణు. మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలి కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని కలిపేసుకోవాలి మొత్తం. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా. ఉడుకుడుకుది ఎట్లా తింటారమ్మా, చల్లదైనాక తింటారు కానీ. ఇట్లా మొత్తం మిక్సీ చేసేసుకొని